హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్‌పై సోమవారం హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఓ ప్రైవేట్ కంపెనీకి చెందిన స్థలంలోకి వెళ్లరాదన్న ఆదేశాలను 3 సార్లు ధిక్కరించినందుకు అరెస్ట్ చేయాలని కూడా ఆదేశించింది. ప్రభుత్వ న్యాయవాదుల విజ్ఞప్తితో అరెస్ట్ ఆదేశాలను విరమించుకున్నప్పటికీ వ్యక్తిగతంగా హాజరు కావాలని ఆదేశాలు జారీ చేసింది. దీంతో ఆయన సాయంత్రం 6:30 గంటలకు జస్టిస్ జూకంటి అనిల్ కుమార్ ధర్మాసనం ఎదుట వ్యక్తిగతంగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ధర్మాసనం రంగనాథ్ వ్యవహార శైలిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ అలవాటు పడ్డ నేరగాడిలా మారారని వ్యాఖ్యానించింది. మల్కాజ్గిరి మండలం లోత్కుంటలోని సర్వే నంబర్లు 1, 2లలో ఉన్న భూమి విషయంలో రాష్ట్ర ప్రభుత్వం శాంతా శ్రీరామ్ కన్స్ట్రక్షన్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థకు మధ్య కొంతకాలంగా వివాదం నడుస్తోంది. సివిల్ సూట్ మొదటి అప్పీల్లో రాష్ట్ర ప్రభుత్వం ఓడిపోయింది. అయినప్పటికీ ఆ భూమిలో ప్రభుత్వం హైడ్రా ద్వారా జోక్యం చేసుకుంటుందని పేర్కొంటూ 2 సార్లు కోర్టు ధిక్కరణ పిటిషన్లు దాఖలయ్యాయి. ఆ భూమిలోకి ఎట్టి పరిస్థితుల్లో ప్రవేశించరాదని 2 సార్లు కూడా హైకోర్టు గట్టి హెచ్చరిక జారీ చేసింది. అయినప్పటికీ మూడోసారి కూడా హైడ్రా తమ భూముల్లోకి ప్రవేశించడమే కాకుండా ఈసారి తమపై అక్రమంగా ఎఫ్ఐఆర్ నమోదు చేయించిందని పేర్కొంటూ ఆ సంస్థ యజమానులు హైకోర్టులో మరోసారి కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలు చేశారు. లంచ్ మోషన్ రూపంలో ఈ పిటిషన్ జస్టిస్ జూకంటి అనిల్ కుమార్ ధర్మాసనం ఎదుట విచారణకు వచ్చింది. సాయంత్రం విచారణకు హాజరైన రంగనాథ్ కోర్టు ధిక్కరణదారులకు కేటాయించిన కోర్టు చివరి భాగంలోనే నిలబడ్డారు. హైడ్రా తరఫున అడ్వకేట్ జనరల్ ఏ సుదర్శన్ రెడ్డి, పిటిషనర్ తరఫున న్యాయవాది వాదన విన్న ధర్మాసనం హైడ్రా కమిషనర్ తీరుపై ఈ రాష్ట్రంలో రూల్ ఆఫ్ లా అనేది ఒకటి ఉంది అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేసింది. ప్రైవేట్ భూములోకి హైడ్రా వెళ్లొద్దన్న ఆదేశాలను 3 సార్లు ధిక్కరించారు. అలవాటు పడ్డ నేరగాడిలా తీరు న్యాయ వ్యవస్థతో తలపడాలని చూస్తున్నట్టుంది. హైకోర్టు తీవ్ర వ్యాఖ్యలు, న్యాయవాదుల వినతితో అరెస్ట్ ఆదేశాల ఉపసంహరణ. హైడ్రా ఏకపక్షంగా వ్యవహరించడం చెల్లదు. కోర్టు ఆదేశాలంటే లెక్క లేకుండా వ్యవహరిస్తున్నారు. అది ప్రైవేట్ భూమి అని హైకోర్టు డివిజన్ బెంచ్ తీర్పు ఇచ్చింది. అది నచ్చకపోతే చట్ట ప్రకారం సుప్రీంకోర్టులో అప్పీల్కు వెళ్లాలి. అంతేగాని కోర్టు ధిక్కరణకు పాల్పడుతూ ప్రైవేట్ భూములోకి వెళ్లి విధ్వంసం సృష్టించడం ఏమిటి? ఒక్కసారి కాదు, 3 సార్లు కోర్టు ధిక్కరణకు పాల్పడ్డారు. న్యాయ వ్యవస్థతో తలపడాలని చూస్తున్నట్టు ఉన్నారు. పదే పదే కోర్టు ధిక్కరణకు పాల్పడుతూ ఆయన అలవాటు పడ్డ నేరగాడిలా మారారు. ఏ కారణంతో పిటిషనర్ పై క్రిమినల్ కేసు నమోదు చేశారు? ఎఫ్ఐఆర్ కాపీ కూడా ఇవ్వలేదంటే కావాలని చేసినట్టే కదా. హైడ్రా కమిషనర్ వైఖరి అర్ధరహితం, అరాచకం. కోర్టు చెప్పిన తర్వాత కూడా అనుకున్నదే చేస్తున్న వైఖరి గర్హనీయం అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేసింది. అడ్వకేట్ జనరల్ సుదర్శన్ రెడ్డి విజ్ఞప్తి చేయడంతో అఫిడవిట్ దాఖలు చేయడానికి అవకాశం ఇచ్చిన హైకోర్టు విచారణను మంగళవారానికి వాయిదా వేసింది.